నేను ఒక 12 కార్డ్స్ తీసుకున్నా సింపుల్ స్టైలింగ్ తోటి. జనరల్‌గా లార్జ్ స్క్రీన్స్‌కైతే 5 ఆర్ 6, మీడియం స్క్రీన్స్‌కైతే 3 ఆర్ 4 అలా మనం డిస్‌ప్లే చేసుకుంటాము. అలా చేయడానికి జనరల్‌గా మనం మీడియా క్వెరీస్ అనేవి యూజ్ చేస్తాము. మీడియా క్వెరీస్ లేకుండా కూడా గ్రిడ్ ప్రాపర్టీస్‌ని యూజ్ చేసి ఆటోమేటిక్‌గా అవైలబుల్ విడ్త్‌లో నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి ఫిట్ అయ్యేలా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దానికి క్లాస్ నేమ్ కంటైనర్ అని ఇస్తున్నాను. ఎన్ని కార్డ్స్ కావాలో ఈ కంటైనర్ లోపల ప్రతి దానికి సెపరేట్ డివ్ ట్యాగ్ అనేది తీసుకోవాలి. క్లాస్ నేమ్ కార్డ్ అని చెప్పి ఇస్తున్నాను. నేను ఒక 12 కార్డ్స్ తీసుకుంటున్నాను. స్టైల్ ట్యాగ్ తీసుకొని దాంట్లో కార్డ్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సమ్ బోర్డర్ ఇస్తున్నాను. తర్వాత సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను. ఆ కంటైనర్ ఏదైతే ఉందో దానికి డిస్‌ప్లే గ్రిడ్ అని ఇవ్వాలి. CSSలో గ్రిడ్‌ని యూజ్ చేసి 2 డైమెన్షనల్ లేఔట్ అంటే డేటాని రోస్ అండ్ కాలమ్స్ వైస్ అరేంజ్ చేసుకోవచ్చు. ఎన్ని కాలమ్స్ కావాలి ఒక్కొక్క రోలో అని చెప్పాలి. సో, దానికోసం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 500 పిక్సెల్స్ అని చెప్పి ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటంటే ఒక కాలమే ఉండాలి. అది 500 పిక్సెల్సే ఉండాలి అని. నాకు ఇంకొక కాలమ్ కూడా కావాలి అనంటే స్పేస్ ఇచ్చి మళ్ళీ నేను 500 పిక్సెల్స్ ఇవ్వాలి. 2 కాలమ్స్ కింద మనకి లేఔట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా వచ్చింది. డివైస్ యొక్క విడ్త్‌ని రెడ్యూస్ చేస్తున్నా. ఇలా రెడ్యూస్ చేసినప్పుడు కూడా 500 పిక్సెల్స్ కిందే తీసుకుంటుంది. అలా కాకుండా అవైలబుల్‌గా ఉన్న విడ్త్‌లో హాఫ్ హాఫ్ కావాలి అనంటే 1 ఫ్రాక్షన్ అని తీసుకుంటాం. సో, అప్పుడు మనకి ఇలా వచ్చింది. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఫిక్స్ చేసేసాము. అండ్ ఆ కాలమ్ యొక్క విడ్త్ కూడా ఎంతుండాలో ఫిక్స్ చేసాం. అలా కాకుండా మనకున్న డివైస్ విడ్త్ ప్రకారం కాలమ్స్ ఆటోమేటిక్‌గా రావాలి. అండ్ కాలమ్ విడ్త్ కూడా ఆటోమేటిక్‌గా రావాలి అనంటే ఇక్కడ రిపీట్ అనే ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఈ సింటాక్స్ ఏంటి అనంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఈచ్ కాలమ్ యొక్క విడ్త్ ఎంతో చెప్పాలి. ఇప్పుడు కూడా 3 కాలమ్స్ అనేది ఫిక్స్ చేసేస్తున్నాం. 1 ఫ్రాక్షన్ అనేది దాని విడ్త్ ఫిక్స్ చేసేస్తున్నాం. అలా కాకుండా మనకిక్కడ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వాలి అనంటే ఈ రిపీట్ అనే ఫంక్షన్‌లో ఫస్ట్ వాల్యూ ఏమో ఆటో ఫిట్ అనివ్వాలి. అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వాలి అని. నెక్స్ట్ ఏం చెప్పాలి అనంటే ఒక్కొక్క కాలమ్ యొక్క విడ్త్ చెప్పాలి. మిన్, మాక్స్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. మనము మినిమమ్ ఎంతుండాలి, మాక్సిమం ఎంతుండాలి అని చెప్పాలి. సో, నేనిక్కడ మినిమమ్ 200 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తున్నా. ఒక్కొక్క కాలమ్ యొక్క విడ్త్. మాక్సిమం ఎంతుండాలి అనంటే 1 యూనిట్ అంటే 1 ఫ్రాక్షన్ అని చెప్పి ఇస్తున్నా. బ్రౌజరు ఈ కంటైనర్ అనే డివ్ ట్యాగ్‌కున్న అవైలబుల్ విడ్త్ ప్రకారం నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆటోమేటిక్‌గా డిసైడ్ చేస్తుంది. కానీ ఈచ్ కాలమ్‌కి మినిమమ్ 200 పిక్సెల్స్ ఉండేలా చేస్తుంది. అన్నిటికి ఈక్వల్‌గా ఇస్తుంది. దీనికి సమ్ స్టైలింగ్ అప్లై చేస్తున్నా. ఈ కార్డ్‌కి సమ్ బాక్స్ షాడో ఇస్తున్నాను. అండ్ బాడీ ట్యాగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వేరేది ఇస్తున్నాను. కార్డ్‌కి బోర్డర్ తీసేస్తున్నాను. బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. సో, ఒక కార్డ్‌కి ఇంకొక కార్డ్‌కి గ్యాప్ రావాలి. కాబట్టి నేనిక్కడ గ్యాప్ అనేది ఇస్తున్నాను. 16 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో, కార్డ్‌కి నేను వైట్ కలర్ ఇస్తున్నా బ్యాక్‌గ్రౌండ్. సో, అప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది కార్డ్ అనేది ఎఫెక్ట్. సో, ఇప్పుడు మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నప్పటికి ఒక 100 ఉన్నా, 200 ఉన్నా ఎన్నున్నప్పటికీ అవైలబుల్ విడ్త్ ప్రకారం ఆటోమేటిక్‌గా అవి ఫిట్ అయిపోతాయన్నమాట.